ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. చూడండి. ప్రభునందు ఏక మనసు గలవారై ఉండుడని లౌదికెను సుంటికేలును బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. ఇక్కడ ఏం పని చేస్తున్నారంట? వాళ్ళు సువార్త పనిలో సహాయపడేవారిగా ఉన్నారంట. ఏంటంటే దేవుని నమ్మించి దేవుడని తెలియపరిచి వాళ్ళకి సువార్త చెప్పే వాళ్ళలో సహాయపడేవారిగా ఉన్నారంట. అందుకని దేవుడు రక్షకుడు, దేవుడు నీ కోసం నా కోసం చనిపోయాడు, నువ్వు దేవుని నమ్ము అని సువార్త చేసేవారితో కూడా సహకారులై ఉన్నారంట వీళ్ళు. అందుకని వీళ్ళ పేర్లు ఎక్కడున్నాయంట? జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవంట. ఎక్కడున్నాయండి? జీవ గ్రంథమందు. మనుషులలో మంచి పేర్లు తెచ్చుకోవడం కాదు, మనం మనుషులతో జ్ఞానముతో మాట్లాడడం కాదు, మనం తెలివితేటలుగా ప్రవర్తించడం కాదు మనం. ఎందుకంటే అసలు నిన్ను సృష్టించడానికి కారణం ఏంటి? దేవుడు నీకు నువ్వుగా పుట్టలేదు కదా. నిన్ను సృష్టించడానికి కారణం ఏంటి? నీ ప్రణాళిక ఏటి తండ్రి అని నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి అడిగవా? అడగకపోయినట్లయితే ఇప్పుడైనా అడుగు. ప్రవ్వా, ఇంతమందిలో నా తల్లి గర్భంలో నన్ను మాత్రమే ఎందుకు వేసావు? నా మీదున్న నీకు ప్రణాళిక ఏంటి? మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారు కదా, నన్నెందుకు బ్రతికించావు? నన్నెందుకు ఇంత పెద్దదాన్ని చేశావు? లేదా నన్నెందుకు ఇంత పెద్దవాడిని చేసావని నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా? ప్రవ్వా, నీ పట్ల నా కృప ఏ విధముగా ఉన్నది అని నువ్వేదైనా అడిగావా? అడగకపోయినట్లయితే ఇప్పుడైనా అడుగు. ప్రార్థనలో అడిగి, ప్రవ్వా, నేను ఏమి చెయ్యాలి, ఏమి చేయడానికి నన్ను భూమి మీదకి రప్పించావు అని మనము దేవుణ్ణి అడిగినట్లయితే దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ స్త్రీలంట సువార్త పనిలో కూడా ప్రయాసపడిన వారిగా ఉన్నారంట. ఏం చేస్తున్నారండి? సువార్త పనిలో ప్రయాసపడేవారిగా ఉన్నారంట. ఖాళీగా ఉండట్లేదండి. అందుకని పౌలు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళకి సహాయం చేయండి. ఏంటంట? ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవని చెప్తున్నాడు. వాళ్ళకి సహాయం చేయండి. ఒకవేళ వాళ్ళకి తినడానికి ఏమైనా కావాలేమో, ఒకవేళ వాళ్ళ ఉండడానికి ఏమైనా కావాలేమో, వాళ్ళకి సహాయం చేయండి అని పౌలు వాళ్ళతో చెప్పేవాడిగా ఉన్నాడు. ఆ యొక్క జ్ఞానాన్ని కలుగజేసింది ఎవరంటే మన దేవుడు మాత్రమే. ఏంటండి? మన దేవుడు మాత్రమే. వీళ్ళ పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయంటండి? జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవంట. మనము మనుషుల వలన మెప్పు కాదు, కానీ మనము దేవుని వలన మెప్పు పొందేవారుగా ఉండాలి. ఎందుకంటే మన ప్రయాస అంతా కూడా దేవుని కొరకే పడిన ప్రయాస అయితే ఇంకా దానికి మించిన మేలైనది ఏదీ లేదండి. ఎందుకంటే ఈ లోకంలో మహా అయితే ఒక 50, 70, 80 సంవత్సరాలు మాత్రమే జీవించగలం. కానీ దేవునితో యుగాలు జీవించాలంటే అది 1000 సంవత్సరాలు కాదు, 2000 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఈ ఆత్మకు చావు లేదండి. ఈ దేహానికి మాత్రమే చావు ఉన్నది, కానీ ఈ ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మతో దేవునితో మనము జీవించాలంటే, ఈ ఆత్మ నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే, ఈ ఆత్మ నరకంలో నలిగిపోకుండా ఉండాలంటే, ఈ ఆత్మ ఘోష పెట్టకుండా ఉండాలంటే, ఆ అగ్ని ఆరదు, పురుగు చావని స్థలానికి ఈ ఆత్మ వెళ్ళకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని కోసము పాటుపడేవారిగా ఉండాలి. దేవునికి ఇష్టానుసరమైన జీవితాన్ని జీవించేవారుగా ఉండాలి. దేవుని యొక్క చిత్తమైన ప్రవర్తన మనము ప్రవర్తించేవారిగా ఉండాలి. మన మాట, మన చూపు, మన నడవడిక, మన చేతులు, పనులు, ఇంకా మరి ముఖ్యంగా మన యొక్క తలంపులు
దేవునికి ఇష్టకరంగా ఉండినట్లయితే మన పేర్లు ఎక్కడుంటున్నాయండి? జీవ గ్రంథములో రాయబడి ఉంటున్నాం. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడి లేదో వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి? అగ్ని గుండానికి వెళ్ళిపోయేవారిగా ఉన్నారు. ఆ తీరని అగ్నికి, ఆరని అగ్నికి వాళ్ళు ఏమైపోతున్నారు? తీర్పు తీర్చగానే ఆహుతైపోయేవారిగా ఉన్నారు. జాగ్రత్త అండి. వాక్యముతో నీతో నాతో మనందరితోటి మాట్లాడుతున్నాడు ఆయన. మనము జీవిస్తున్నామంటే దేనికోసము జీవిస్తున్నాము? తినడానికి, తాగడానికి, ఇంకా ఉండడానికి మాత్రమేనా మన జీవితము? కాదు. ఏదో ఒక ప్రణాళికతో నిన్ను నన్ను ఆయన సృష్టించాడండి. ఆ ప్రణాళిక ఏంటని దేవుణ్ణి అడిగినట్లయితే ఇక్కడ ఈ స్త్రీలు ఏం చేస్తున్నారంటే పాపులను రక్షిస్తున్నారండి. పాపులను రక్షింపబడేలాగా వాక్యము వాళ్ళకి హెచ్చరించే వారిగా ఉన్నారు. ఎందుకంటే ప్రభువు నీ కోసం నా కోసం చనిపోయాడండి. మన కోసం మన భర్త కానీ, బిడ్డలు కానీ, భార్య కానీ, తల్లిదండ్రులు కానీ, తోడబుట్టిన వారు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ ఎవ్వరూ ప్రాణం పెట్టలేదండి. పాపులమైన మన కోసం పొద్దుట్లేసిన కానిచ్చి సాయంత్రం వరకు పాపముతో నిండిపోయిన మన కోసం ఆయన తన ప్రాణాన్ని సహితము పెట్టేవాడిగా ఉన్నాడు. ప్రాణాన్ని సైతం పెట్టిన దేవునికి మనము ఏమిచ్చిన రుణము తీర్చలేము, కానీ ఏమీ అడగట్లేదు ఆయన. నువ్వు మారు మనసు పొందు, నేను ప్రాణం పెట్టానని తెలుసుకో చాలు. నువ్వు పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉండు. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడడానికి నువ్వు ఎలా పని చేయాలో నేర్చుకో అని వాక్యంతో మనల్ని ఆయన హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ఈ స్త్రీలైతే జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఎందుకున్నాయంటే వారు సువార్త పనిలో సాగేవారుగా ఉన్నారు. అయితే నువ్వు నేను మనం అందరం ఎలాగున్నాం? దేవుని సువార్త పనిలో సాగేవారిగా ఉన్నామా? సాగకపోయినట్లయితే ఇప్పుడైనా సాగడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చు ఆ పరలోక రాజ్యానికి మనము చేరడానికి ఎలాగుండాలో నేర్చుకునే వారిగా ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం జీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.